నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈరోజు మన ఊరికే మన గురుకులం కార్యక్రమంలో భాగంగా షాయంపేట మండలంలోని పతిపగ గ్రామంలో స్థానిక జిల్లా పాఠశాల సిబ్బంది మన ఊరికే గురుకులం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పుష్పమలంకరణతో ఆరంభించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో విద్యార్థులు విద్యకు దూరం కాకుండా ఉండాలని విద్యార్థుల వద్దకే ఉపాధ్యాయులు వెళ్లి వారికి విద్యావసరం గల సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 6 నుండి 10వ తరగతి గల విద్యార్థులు దాదాపు 75 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో స్వేరోస్ సర్కిల్ రాష్ట్ర అధ్యక్షులు మంద శ్యామ్, స్వేరోస్ జిల్లా అధ్యక్షులు శ్రీ రఘుపతి, వరంగల్ రూరల్ జిల్లా స్వేరోస్ కమిటీ మెంబర్స్, కమ్యూనిస్ట్ రిలేషన్ ఆఫ్ శ్రీను, లైఫ్ ఆఫ్ స్ట్రీమ్ ట్రైనర్ మనోజ్, టీజీపీఏ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి భాగ్య, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రవీందర్ గారు, ప్రిన్సిపాల్ కోడెం శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ తేజ, ఫరీదా, లలిత, జ్యోతి, రజని, మమత, బీఎస్ఎస్ నాయకులు మొగ్గం సుమన్, ఏబీఎస్ఎఫ్ వరంగల్ రూరల్ జిల్లా ఇన్ఛార్జ్ నాగుల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాలిక విద్య ప్రాముఖ్యత, అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఎటువంటి సమస్యలైనా విద్య నేర్చుకోవాలని కొత్తగా గురుకుల పాఠశాలలో కంప్యూటర్ కోచింగ్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. సంస్థ యందు ప్రవేశపెట్టిన వినియుక్తమైన కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సమయంలో విద్యార్థులు చదువుకు దూరం కావద్దని ఆన్లైన్ క్లాసెస్ మరియు విలేజ్ లెర్నింగ్ సర్కిల్ ద్వారా గురుకుల పాఠశాల విద్యార్థులతో పాటు గ్రామంలో గల విద్యార్థులందరికీ విద్య నేర్చుకోవాలనే అవకాశం కలదు. దీనితో పాటు మన ఊరికే మన గురుకులంలో విద్యార్థుల వద్దకే ఉపాధ్యాయులు వచ్చి వారు ఆన్లైన్లో నేర్చుకుని విషయంలో విజ్ఞప్తి పరిజ్ఞానాన్ని పరిశీలించి వారికే గల సందేహాలు వికృతి చేయడం జరిగింది. విద్యార్థులు నోట్ పుస్తకాలను చెక్ చేయడం జరిగింది. పాఠశాలలు తిరిగి ప్రారంభం చేసే వరకు ప్రతి నెల 3 వరకు ఈ నెల లాంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవలం గురుకుల పాఠశాల విద్యార్థులే కాకుండా స్థానిక పాఠశాలలో విద్యార్థులందరూ పాల్గొన్నారు. లోపల దాదాపుగా 10 నెలలుగా స్కూల్స్ అన్ని పాఠశాలలన్నీ మూతపడి విద్యార్థులందరూ ఇంటికే పరిమితమై ఉండడం వల్ల విద్యార్థులు విద్యకు ముఖ్యమైనటువంటి వాళ్ళ ఏజ్లో అందాల్సినటువంటి విద్యకు దూరం కాకుండా ఉండడం కోసం మా గౌరవనీయులైనటువంటి కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు ఒక మంచి వినూత్నమైనటువంటి ఆలోచనతోని ఆ రోజు నుండి, అంటే దాదాపు మార్చి నుండి 10 నెలల నుండి ఆన్లైన్ క్లాస్లో షార్ట్ వీడియోస్ ద్వారా, తర్వాత టీషార్ట్ క్లాసుల ద్వారా, తర్వాత వివిధ బిఎల్సీస్ విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్, బిఎఫ్సీస్ విలేజ్ ఫిట్నెస్ సర్కిల్స్, ఇటువంటి కార్యక్రమాలు వినూత్నమైనటువంటి ఆలోచనలు, అసలు దేశంలోనే ఎక్కడ కూడా లేనటువంటి ఆలోచనలను కొత్తగా తీసుకొచ్చి విద్యార్థులకు విద్యను అందాలనేటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ కార్యక్రమాలలో ద్వారా విద్యార్థులు కొంత విద్యను నేర్చుకోవడానికి అవకాశం కల్పించబడ్డది. మా ఈ విఎల్సీలను విఎఫ్సీలను ఆన్లైన్ షార్ట్ వీడియోస్లు అన్నింటిని మానిటరింగ్ చేయడం కోసం మా ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా తరచుగా వాళ్ళ గృహాలను సందర్శించి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ను క్లారిఫై చేసుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడం కోసము వీడియో వాళ్ళు పంపించినటువంటి మెసేజ్ల ద్వారా కానీ లేదా వాళ్ళ ఫోన్ కాల్స్ ద్వారా కానీ వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేసి వాళ్ళు విద్యకు దూరం కాకుండా చూడడం కోసం మా ఉపాధ్యాయులు ఎల్లవేళ కృషి చేస్తున్నారు. ఇది ఇంతటితో సరిపోదు అనేటువంటి ఉద్దేశంతో కొత్తగా గత ఒక 1 మంత్ కార్యక్రమం 1 మంత్ నుండి కొత్తగా ఒక కార్యక్రమం చేసిండ్రు. విద్యార్థులు ఊకే టీచర్లకు ఫోన్ల ద్వారా అయితే తరచుగా అందరు కలవరనే ఉద్దేశంతో ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదే మన ఊరికే మన గురుకులం. ఈ మన ఊరికే మన గురుకులం అనేటువంటి ఒక కొత్త వినూత్నమైనటువంటి ఆలోచన, అసలు ప్రపంచంలోనే ఈ కొత్త ఆలోచన ఎవరికి రాలేదు కావచ్చు. అసలు మీ అందరం కూడా మా సెక్రటరీ సార్కి ఈ కార్యక్రమాలు తీసుకొచ్చి విద్యకు మన బడుగు వర్గాలకు చెందినటువంటి పిల్లలు ఎక్కడ కూడా చదువుకు దూర గురుకులం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటిదంటే, ఒక విలేజ్ లోపల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సరౌండింగ్ విలేజ్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ, కేవలం గురుకుల పాఠశాల విద్యార్థులే కాదు, చదువు పైన శ్రద్ధ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా, అంటే పొలం పనులకు అలాంటి వాటికి వెళ్లకుండా మా పాఠశాలకు తీసుకొచ్చినట్టు ఏది ఉంటే వాళ్ళు కొంత విద్యను నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతున్న సదుద్దేశంతో ఈ విలేజ్ మన ఊరికే మన గురుకులం అనేటువంటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మేము అందరం కూడా కొంతమంది విద్యార్థులను దాదాపుగా
సరౌండింగ్ దాదాపు 10-15 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ పిలిపించి వాళ్ళకు సబ్జెక్టుల పరంగా ఉన్నటువంటి సందేహాలను డైరెక్ట్గా టీచరు స్టూడెంట్ ఇంటరాక్ట్ కావడానికి అవకాశం ఏర్పడేటువంటి విధానాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గురుకుల పాఠశాల నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెలలో 3 ప్రోగ్రాంలు కంపల్సరీ మేము చేయాలని నిర్ణయించుకున్నాము. ఇందులో భాగంగానే ఇక్కడ పత్తిపాక విలేజ్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం మన వాళ్ళందరూ కూడా ఇక్కడికి విద్యార్థులను పిలిపించి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులందరి యొక్క సందేహాలను అన్ని సబ్జెక్టు టీచర్లు ఈరోజు ఎవ్వరు కూడా లీవ్ పెట్టుకోకుండా అందరు సబ్జెక్టు టీచర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసి విద్యకు దూరం కాకుండా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు విద్యార్థులు కానీ మాకు తల్లిదండ్రులు కూడా చాలా సహకరిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మా అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ విద్యకు అందించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమే మన ఊరికి మన గురుకులం అనేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాలు పాఠశాలలు తిరిగి పునఃప్రారంభించేంత వరకు కూడా మేము నిర్విరామంగా కృషి చేస్తున్నాం. ఈ కార్యక్రమంతోనే అయిపోవడం కాదు, ఆన్లైన్లో షార్ట్ వీడియోస్, వాట్సాప్ ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూ అదనంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులకు అవకాశాన్ని కల్పించినందుకు మా అందరి సిబ్బంది తరఫున, మా పాఠశాల తరఫున మా సెక్రటరీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. Good morning to all. This is Raghupati Sweros International Warangal Rural District President. మన ఊరికే మన గురుకులం అనేటువంటి చైల్డ్ సెంటర్ ప్రోగ్రామ్ విద్యార్థులు ఈ కరోనా కష్టకాలంలో బోధనాభ్యసన ప్రక్రియలకు దూరంగా ఉండి వారు చదువుకు దూరం కాకుండా ఏర్పాటు చేసినటువంటి ఈ మంచి ప్రోగ్రాంకు స్వేరోస్ తరఫున కూడా మేము కూడా మద్దతు తెలియజేస్తూ గ్రామాల్లో VLCలు VLFలు కూడా ఏర్పాటు చేస్తూ నిరంతరం విద్యను కొనసాగించే విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ IPS IG గారికి, అదేవిధంగా క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నటువంటి ప్రిన్సిపాళ్లకు మరియు ఉపాధ్యాయుని బృందాలకు మా స్వేరోస్ ఇంటర్నేషనల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారాలు. నా పేరు మంద శ్యామ్ స్వేరో. నేను తెలంగాణ స్వేరోస్ సర్కిల్ స్టేట్ ప్రెసిడెంట్గా స్వేరోస్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను. సో ఈరోజు సమాజానికి మేము తెలియపరుచుకునేది ఏంటంటే, ఈ కరోనా కాలంలో ప్రపంచాన్ని గడగడలనిపిస్తున్న కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈరోజు యావత్ నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశంలోనే చదువుకు దూరమైన పిల్లలు చాలా వరకు ఆన్లైన్ క్లాసులకే పరిమితమై ఉన్న సందర్భంలో గురుకులాల సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ గురుకులాల సెక్రటరీ డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆలోచన మేరకు VLC విలేజ్ లెర్నింగ్ సర్కిల్ను కరోనాకాల సమయంలో కూడా తెలంగాణలో ఉన్నటువంటి స్వేరోస్ సంఘాల సహకారంతో, వారి యొక్క కోఆపరేషన్తో, అదేవిధంగా గురువుల యొక్క కోఆర్డినేషన్తో గురుకులాలలో ఉన్న చదువుతున్న పిల్లల్లో ప్రతి ఒక్క గ్రామంలో ఒక విలేజ్ లెర్నింగ్ సర్కిల్ని ఏర్పాటు చేసి ఆన్లైన్ క్లాసులు రన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు కంటిన్యూషన్ అవుతున్న ఈ కార్యక్రమంలో పిల్లలను భౌతికంగా కూడా కరోనా నియమాలను పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తెలంగాణ గవర్నమెంట్ కల్పిస్తున్నటువంటి అవకాశాన్ని అన్నింటినీ ఉపయోగించుకుంటూ మన ఊరికే మన గురుకులం అనే ఒక కార్యక్రమాన్ని డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆలోచన మేరకు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు వరంగల్ రూరల్ జిల్లా షాంపేట మండలం పత్తిపాక అనే గ్రామంలో ఈరోజు మన ఊరికే మన గురుకులం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో ఈ ఒక విలేజ్లోనే ఈ యొక్క VLC కాదు, తెలంగాణ గురుకులాల్లో ట్రైబల్ వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో గురువుల యొక్క ఆధ్వర్యంలో దాదాపుగా 25,000 VLCలను కూడా ఏర్పాటు చేసి ఆ 25,000 VLCలను కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంటే 25,000 గ్రామాలలో కొన్ని లక్షల మందికి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ కనుక చదువుకి ఏ ఒక్క వ్యక్తి కూడా దూరం కావద్దు అనేది మినిమం సబ్జెక్టు వాళ్ళ యొక్క అవగాహన పోకుండా ఉండేందుకే ఈ VLCలను కండక్ట్ చేసి కోఆపరేట్ చేస్తున్నటువంటి గురుకులాల సెక్రటరీ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా RCOలకి అండ్ DCOలకి, మరి ప్రిన్సిపాల్కి, ఉపాధ్యాయ బృందానికి అందరికీ మా హృదయపూర్వకంగా నమస్కారాలు, జై భీమ్ తెలియజేస్తూ ముగించుకుంటున్నాము. జై. మా పాప అని చదువుకుంటుంది. చార్లు కూడా విడియా సింగారం చాంపేట మండలం సోషల్ వెల్ఫేర్ స్కూల్ బాగానే చదువుకుంటుంది. సారీ మేడాలు కూడా బాగానే చెప్తున్నారు.
వెల్కమ్ టు నిర్మలపల్లి. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ స్కూల్ మండలం వచ్చేసి డిస్ట్రిక్ట్ వచ్చేసి ఉప్పలపల్లి. మా పాప పేరు షైనిక, తను బాగా చదువుకుంటుంది. ఆన్లైన్ క్లాసెస్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. మేడమ్స్ సార్స్ కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు. పిల్లల్ని స్కూల్ ద్వారా లేదు, వాళ్ళకి స్టడీ లేదు కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నేను వాళ్ళు చదువుకోవాలనేసి వాళ్ళ కోసంతో చాలా బాగా చెప్తున్నారు. ఇలాంటివి మరెన్నో వాళ్ళకి అందించాలని మనం సిక్స్త్ క్లాస్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గర్మిల్లపల్లి నుంచి వచ్చారా? ఓకే, పేరెంట్స్ మంచిగా ఇస్తున్నారా? వాళ్ళు ప్రిఫరెన్స్ రాగానే ఒక పూట అన్నం కూడా పెడుతున్నారా? ఓకే, మార్నింగ్ చేసి రెడీ ఏమైనా భోజనం? Your presence made the day, and thanks once again to all dignitaries for motivating us, and our special thanks to both school headmasters for supporting us to organize this program successfully. Thank you. నెక్స్ట్ మనం చేయాల్సినటువంటి విద్యార్థులందరూ కూడా క్లాస్ వైడ్గా వెళ్ళిపోయి ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క ప్లేస్లో కూర్చున్నట్టయితే మీ దగ్గరికే మనకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు తెలుగుతూ సోషల్ వరకు ఉన్నటువంటి ఉపాధ్యాయులు మీ దగ్గరికి వచ్చి మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఏమైనా ఇంటి దగ్గర నోట్ చేసుకొని వచ్చినటువంటి పాయింట్స్ కానీ నోట్బుక్లు కానీ మీరు కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్స్ దగ్గర చూపెట్టి వెరిఫై చేసుకోవాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు కూడా తొందరపడద్దు. ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క స్టూడెంట్ టీచర్స్ తోటి ఇంటరాక్ట్ కానీ మీకున్నటువంటి డౌట్స్ను క్లారిఫై చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ ఈ ప్రోగ్రామ్ అయిపోయి ఒక 2 minutesలో ముగించిన తర్వాత మీరందరూ కూడా గ్రూప్స్ లాగా క్లాస్ వైజ్గా విడిపోయి ఒక్కొక్క ఏరియాలో కూర్చొని మీకు గైడ్ చేసినటువంటి టీచర్స్ యొక్క సలహా ప్రకారం కూర్చొని మీ యొక్క డౌట్స్ను క్లారిఫై చేసుకోవాలని కోరుతున్నాను. ఈ ప్రతిభాంగ విలేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి నిర్ణయించుకొని మేము కన్సల్ట్ కాగానే ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారు మాకు అవకాశాన్ని కల్పించారు. సౌకర్యం పాఠశాలలో మన ఊరికే మన గురుకులం అనే ఒక చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. ఇటువంటి మీటింగును నేను ఇదే ప్రథమం చూడడం.